భారతదేశంలో బంగారం రేటు పెరుగుతూ ఉంది. అంతర్జాతీయంగా డాలర్తో పోలిస్తే రూపీ రేటు తగ్గింది. మరి ఇలాంటప్పుడు బంగారం రేటు పెరగడం ఏంటి అనుకోవచ్చు. మనం బంగారం రేటుని ఎప్పుడు కూడా డాలర్ ఇండెక్స్లో తీసుకోవాలి, రూపీతోటి పోల్చుకోవడానికి లేదు. ఇవాళ రూపీ దారుణమైనటువంటి పరిస్థితికి పడిపోయింది. 91 రూపాయలు పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేదు. సెంచరీ తీసుకువెళ్తుంది, 100 రూపాయలు తీసుకువెళ్తుంది. డాలర్తో పోలిస్తే మన రూపీ 100 రూపాయలు తీసుకువెళ్తుంది ఇప్పుడు. ఇది గతంలో ఎప్పుడూ లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసే నాటికి డాలర్ వాల్యూ దాదాపుగా 64 రూపాయలు 63 రూపాయలు ఉంది. దానికే ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. మన్మోహన్ సింగ్ గారి చేతగాని పరిపాలన కారణంగా ఆ రోజున కామన్వెల్త్ స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ, బొగ్గు స్కామ్ కానీ వీటన్నిటిని ఉదహరిస్తూ అందుకే రూపీ వాల్యూ పడిపోయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ రోజున భారత ప్రజలు అందరూ నమ్మారు. దాంతో నరేంద్ర మోడీ గారు వస్తే 34 రూపాయలకి లేదంటే 44 అలా తీసుకొస్తారు, అట్లీస్ట్ 54 రూపాయలకైనా రూపీ తీసుకొస్తారని నమ్మించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంత దారుణంగా రూపీ వాల్యూ పడిపోలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారు, రూపీ వాల్యూ ఎంత పడిపోతే, ఎంత పతనం అయితే అంత మంచిదని చెప్పేసి అంటున్నారు ఆవిడ. రూపీ వాల్యూ పడిపోతుంది ఒక పక్క, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ. కానీ ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నారు, మన ఎగుమతులకి దిగుమతులకి ఇదంతే మంచిదేను, ఇంకా పడిపోవాలి అని చెప్పి ఆవిడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే మంచిది అని చెప్పి అనుకున్నా, మన ఎగుమతులకు మంచిదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా భారత ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం దృష్ట్యా చూస్తే ఆర్థికవేత్తలు ఏమంటున్నారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అంత మంచిదే అయినందు కారణంగానే ఇప్పటివరకు ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రూపాయి పతనం అవుతున్నా కానీ చూస్తూ ఉన్నారు. దాని జోలికి వెళ్తలేదు. మరి బంగారం విషయంలో బంగారం మరి యాక్చువల్గా డాలర్ బలపడుతుంది. ఇలాంటి సందర్భంలో బంగారం రేటు తగ్గాలి. ఇది అంతర్జాతీయ సూత్రం. ఇది డాలర్ రేటు పెరిగితే బంగారం రేటు తగ్గాలి. కానీ డాలర్ బలపడుతుంది, డాలర్ ధర పెరుగుతుంది, డాలర్ డిమాండ్ పెరుగుతుంది, బంగారం డిమాండ్ కూడా పెరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం ఇది అంతర్జాతీయంగా. ఇది ఎవ్వరికి దాదాపుగా అర్థం కానటువంటి అంశంగా ఉంది. ఈవెన్ బులియన్లో ఉండేటువంటి నిపుణులకు కూడా డాలర్ పెరుగుతుంది, బంగారం కూడా పెరుగుతుంది. ఇది ఒక భారతదేశంలోనేనా అంటే అవును, భారతదేశంలోనే. జనరల్గా అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గుతుంది, డాలర్ రేటు తగ్గినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. ఇది సూత్రం, జనరల్గా సూత్రం ఇది. కానీ దాని భిన్నమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తున్నాయనంటే ఖచ్చితంగా బులియన్ చీటింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది బంగారం విషయంలో అనేది ఖచ్చితంగా ఆర్థికవేత్తలు కానీ అలాగే గోల్డ్ అనలిస్టులు కానీ చెప్తున్నటువంటి మాట.